బావా? ఏమైంది బావా? మా ఇంట్లో నుంచి వెళ్లిపోవాల్సిన అవసరం నీకేం వచ్చింది? పరిస్థితులు చక్కబడే వరకు ఉండమని అమ్మ చెప్పింది కదా. ఉండడానికి నువ్వు కూడా ఒప్పుకున్నావు. ఇంతలోనే ఏమైంది? సర్లేవే, మనలాంటి చిన్నింట్లో ఉండడం తనకిష్టం లేదేమో. ఆయన దర్జాగా ఏసీ గదిలో పడుకునేవాడు ఇక్కడే ఉంటాడు. తన ఫ్రెండ్స్ దగ్గరకో, తనకి నచ్చిన వాళ్ళ దగ్గరకో ఎక్కడికో వెళ్లాలనుకుంటున్నట్టున్నాడు. వెళ్ళనివ్వండి. ఏం మాట్లాడుతున్నావే? మనం ఉండగా ఎవరో ఇంటికి వెళ్లాల్సిన కర్మ ఏంటి? ఉంటే మన ఇంట్లో ఉంటారు, లేదంటే వాళ్ళు సొంతంగా అద్దె ఇల్లు తీసుకుంటే అక్కడుంటారు. బాబు, పెద్దదాన్ని, నా మాట కాదనుకో. ఇలా నువ్వు వెళ్ళిపోవడం మాత్రం పద్ధతి కాదయ్యా. మేము నీకేమడ్డు చెప్పలేదు. నిన్ను ఉండమని బలవంతం చేసింది కూడా పరిస్థితులు బాలేవు కాబట్టి. అవి కాస్త చక్కబడే వరకు మాత్రమే ఉండమని చెప్పాను. మా వల్ల నువ్వు నలుగురిలో ఇబ్బంది పడకూడదు, చిన్నపోయే పరిస్థితి రాకూడదు. అది మాకు ఇష్టం లేదయ్యా. అలాగని నా అల్లుడు, నా కూతురు ఎవరూ లేనట్టు అనాథలా రోడ్ల మీద తిరుగుతుంటే అది చూసి తట్టుకునే శక్తి నాకు లేదయ్యా. అసలే ఆరోగ్యం బాలేని దాన్ని. చిన్న చిన్న కష్టాలను కూడా నీ గుండె తట్టుకోలేదు. జాగ్రత్తగా చూసుకోమా అని డాక్టర్లు చెప్పి మరీ పంపించారు. నా మాట వినయ్యా. కనీసం నా మొహం చూసైనా ఇంట్లోకి రావయ్యా. ఇంత చెప్పినా కూడా వెళ్తా అంటున్నాడంటే ఏదో జరిగింది. ఏమైంది బావా? ఇంకా ఏమవుతుందే? అన్నయ్య జ్ఞాపకాలు తాకట్టు పెట్టి మరీ బాగా చూసుకోవాలనుకున్నాం కదా. ఇంకా అంతకంటే మనం ఏం చూసుకోగలం? తన మనసులో ఏముందో ఏమనుకుంటున్నాడో. లేదులే వర్ష, దయచేసి మమ్మల్ని ఆపకండి. ఈ ఇంట్లో నుంచి గెంటేస్తే ఆ ఇంట్లో ఉన్నాడు, బతకడం చేత కాక అత్తగారింటి పంచన చేరాడు అనే చెడ్డ పేరు తనకొద్దు. ఒకరి తిండి తిని బతుకుతున్నాడు అన్న పేరు అస్సలు వద్దు. కష్టపడతాడు. అతను కష్టపడతాడు సరేనే, అతనితో పాటు నువ్వు కూడా కష్టపడతావా? పస్తులుంటాను. తన కష్టంతో తనంత పచ్చడి మెతుకులు పెట్టినా తిని బతుకుతాను. అంతేకాని తనని ఒంటరిగా వదిలేసే సమస్య లేదు. అమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. వర్ష, అమ్మ జాగ్రత్తగా చూసుకో. ఏడు కొండలోడి నీడనుండాం. ఏడుండేవాడెవుడికి కష్టం రాదనుకునేవాడిని. కానీ మొదటిసారిగా నా కష్టం పరిచయం అయినది. కష్టం అంటే నాకు కాదు, నన్ను నమ్ముకొని వచ్చుండదే ఆ పాప. ఆ పాపకే కష్టం రాకుండా నేను బాగా చూసుకోవాలా?
ఏం చేస్తానో నాకు తెలియట్లేదు, ఏం చెయ్యాలో తెలియట్లేదు. నువ్వే దారి చూపించాలా? ఇప్పటిదాకా జీవితంలో నేనెప్పుడు ఏమీ అడిగింది లేదు. ఎంకన్నా మొదటిసారి అడుగుతుండాను. నన్ను మంచి దారిలో నడిపించు. ఎవడు సంతోషపడినా సంతోషపడకపోయినా పర్లేదు. నన్ను నమ్మి నాతో పాటు వచ్చిన భార్య సంతోషంగా ఉండేలా చేయి చాలు. ఎందుకు ఈ 3 ముళ్ళు నా మెళ్ళో వేయించావో నాకు తెలియదు. ఇది నువ్వు రాసిన రాత. నీ రాతను గౌరవించాను. నా జీవితంలో మా అన్నయ్య విషయంలో తప్పు జరుగుండొచ్చు, కానీ అతనైతే చెడ్డ మనిషి కాదు. అన్యాయంగా అతని మీద నింద పడింది. ఆ నింద వల్ల అతను ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అతను బాగుంటే నేను బాగున్నట్టే. అతనికే కష్టం రాకుండా తనకు మంచి దారి చూపించు. ఇద్దరి దారి ఒకటే కాబట్టి నేను ఇంతకంటే కోరుకునేదేమీ లేదు. పాపా కాసేపు ఇక్కడ కూర్చొని పోదాం.